బట్ శామ్ సిఎస్ని పెట్టుకున్నారు, సాంగ్స్ చేయించుకుంటున్నారు. అంటే అతను పెట్టుకోగానే శామ్ సిఎస్ మంచి పాటలు చేస్తే ఇంతకుముందు కూడా మంచి పాటలు చేస్తున్నాను, కానీ ఆయనతో చేయించుకోవాలి. ఆ విధంగా చేయించుకోగలిగారా మీ డైరెక్టర్? సార్ చాలా బాగా చేశారు సార్. మీరు ఖచ్చితంగా మీరు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పాటల పరంగా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ మ్యూజికల్గా దిల్రుబా చాలా బాగుంది అంటారు సార్. 100% అంటారు సార్. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూశాను, మొత్తం సినిమా మొత్తం చూశాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు సార్. వెరీ హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. కాక్ కానీ దీనికి కానీ చాలా పర్సనల్గా కిరణ్కి ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేశారనిపిస్తుంది సార్. వెరీ హ్యాపీ. కా సినిమా డాన్స్ మీద మీ వైఫ్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి అప్పట్లో. తను దాంతో అంటే మీరు కిట్టకపోయిన వాళ్ళు కావచ్చు, లేదా వేరే వాళ్ళు కావచ్చు, సింపతితో ఇటు కొట్టేశారు, రిక్వెస్ట్ చేసి ఇటు కొట్టేశారు అనే మాటలు కూడా వినిపించాయి. మీ దగ్గర వచ్చాయి అంటే సోషల్ మీడియాలో? అదేం లేదు సార్, అది అంత నా వరకేం రాలేదు. కానీ తనే క్యాజువల్ కామెంట్లు చూసారా? నేనైతే చూడలేదు సార్. 1-2 మేబీ ఉండొచ్చు. తను ఎలా హిట్ ఇవ్వండి అని అడగడం, హిట్ ఇవ్వండి అని అనలేదులేండి. తను అంద యాక్చువల్లీ. తను నాకు తెలిసి అన్నది ఏంటంటే తను మా ఆయన కోసం చూడండి అన్నట్టు అన్నది. అండ్ నాకన్నా తను చాలా అలాంటి విషయాల్లో విల్ బీ వెరీ స్ట్రిక్ట్. అంటే కొంచెం ఎప్పుడు మా డిస్కషన్లో ఎప్పుడు అది ఉంటుంది సార్. మన వర్క్ మనం చేద్దాం కానీ ఎప్పుడు ఏదో రావాలి అది ఏముండదు. కానీ అదైతే అంటే అది యూజువల్గా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ నెగిటివిటీ రెండు ఉంటాయి. ఆ నెగిటివిటీలో అది కనిపించిందా ఏమో సార్. అది ఒకరిద్దరు అదే 100% అదే నాకు ఎప్పుడు అర్థం కాని క్వశ్చన్ సార్. అది మనం ఏం చేసినా అనేవాళ్ళు అంటూ ఉంటారు, దానికి సెకండరీ థింగ్. కానీ బట్ ఒక మంచి ప్రయత్నం చేసినప్పుడు కూడా మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు సపోజ్ సినిమా చూసేశారు, మంచి కలెక్షన్లు వచ్చాయి, పెద్ద హిట్ అయిపోయింది, దాన్ని హిట్ కన్నా క్రెడిట్ ఇచ్చేదాని బదులు ఏమి ఇవ్వకూడదు, ఈ క్రెడిట్ ఇవ్వకన్నా దీన్ని ఏదో విధంగా ఎలా లాగుదాము అనే పాయింట్స్ కూడా చూస్తూ ఉంటారు సార్. మేబీ అందులో భాగమై ఉండొచ్చు. మీరు ఆవిడ ఎందుకు తీసుకొచ్చారు? మీరు కూడా అసలు ఆవిడ ఎందుకు తీసుకొచ్చారు అంటారండి సార్. ఆవిడే మొత్తం దానికి ప్రొడక్షన్ అంతా తనే కంప్లీట్గా చేసుకుంది. ఓకే, అందుకనా? తప్పేముంది సార్, నా వైఫ్ని నా ఈవెంట్కి తీసుకురావడం. అంటే యూజువల్గా ఎవరు హీరోలు డాన్స్ మీ తీసుకొచ్చి స్పీచ్లు అవి ఎక్కువ. తను యాక్చువల్లీ నేను ఎప్పుడు తను ఎంకరేజ్, మేము మా పర్సనల్ లైఫ్ని ఎప్పుడు బయట ఎక్కువ మేము పోర్ట్రే కూడా చేయండి సార్. ఇద్దరికి ఇష్టం లేదు. తన ఆ సినిమాకి వర్క్ చేసింది, మొత్తం ప్రొడక్షన్ అంతా తను దగ్గర చూసుకునేది కాబట్టి తను వచ్చి మాట్లాడు ఆ సినిమా అంతే. అంటే మీ సినిమా వచ్చి మీ ఓన్ ప్రొడక్షన్ సినిమా వచ్చినప్పుడు ఆవిడ వస్తారు స్టేజ్ మీద. తను వర్క్ చేస్తే సార్. ఇప్పుడు తను ఉందనుకోండి, ఇఫ్ షీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద వర్క్ షీల్ కమ్ అండ్ టాక్. అంటే మరోసారి కూడా స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ తను చేస్తే ఖచ్చితంగా వస్తుంది కదా సార్. మళ్ళీసారి చూడండి మా ఆయన సినిమాని అడగడం చేస్తున్నాం అలా ఏమున్నది సార్.